హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద వీడియో. ఈ వీడియోలో మనం VS కోడ్ ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి మన ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్ లో, అలాగే పైథాన్ ఇన్స్టాల్ చేసి VS కోడ్ లో మనం ఒక పైథాన్ కోడ్ కూడా రాసి ఎగ్జిక్యూట్ చేస్తాం. ఈ వీడియోలో మనం దీని గురించి కంప్లీట్ గా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ తెలుసుకుంటూ సెటప్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ డెస్క్టాప్ ఆర్ ల్యాప్టాప్ లో ఉన్న క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి VS కోడ్ అని టైప్ చేయండి. VS కోడ్ అని టైప్ చేస్తే మనకి అఫీషియల్ వెబ్సైట్ అయితే వస్తుంది. డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే ఈ పేజ్ కి రీడైరెక్ట్ అవుతాం. ఇక్కడ మనకి లైక్ మన సిస్టమ్ ఏది, లైనెక్స్ ఆర్ మ్యాక్ ఓఎస్ ఆర్ విండోస్. ఇప్పుడు మన సిస్టమ్ అయితే విండోస్. నేను విండోస్ మీద క్లిక్ చేస్తా. విండోస్ 10 ఆర్ 11 డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి 64 బిట్ ఇట్లా కనిపిస్తుంది. మనం దాన్ని చూసుకుని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంకా దీని మీద క్లిక్ చేస్తే డౌన్లోడ్ అయిపోతుంది. ఇక్కడ మీకు డౌన్లోడ్ సింబల్కి వెళ్తే ఇక్కడ మీకు కనిపిస్తుంది డౌన్లోడ్ సింబల్. VS కోడ్ డౌన్లోడ్ అవుతుంది. ఒక 240 MB ఉంటుంది, డౌన్లోడ్ అవుతుంది. అలాగే మనం పైథాన్ కూడా ఇన్స్టాల్ చేస్తున్నాం కాబట్టి మనం python.org మీద క్లిక్ చేస్తే డైరెక్ట్ ఈ వెబ్సైట్కి వచ్చేస్తాం. ఈ వెబ్సైట్లో మనకి డౌన్లోడ్స్ అని కనిపిస్తాయి. డౌన్లోడ్స్ మీద హోవర్ చేస్తే మనకి లేటెస్ట్ వర్షన్ కనిపిస్తుంది. లేటెస్ట్ వర్షన్ ఏంది, Python 3.14.6. ఇది మనకి లేటెస్ట్ వర్షన్. దీన్ని మనం ఇన్స్టాల్ చేసుకుందాం. దీని మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఇన్స్టాల్ అవుతుంది. ఇది కూడా ఇన్స్టాల్ అవుతుంది. ఓకే, మనకి సైమల్టేనియస్గా పైథాన్ అండ్ VS కోడ్ రెండు ఇన్స్టాల్ అవుతున్నాయి. ఓకే, VS కోడ్ టైం బట్టి ఎలా ఉంది, కొంచెం నెట్ ఇష్యూ ఉన్నట్టుంది. నీకు పైథాన్ ఎలా సెటప్ చేయాలో చూద్దాం ఫస్ట్ అయితే. ఓకే, ఇప్పుడు మనకి పైథాన్ అయితే డౌన్లోడ్ అయింది. VS కోడ్ టైం బట్టి ఎలా ఉంది. ఓకే, మనం ఇప్పుడు డౌన్లోడ్ సింబల్ మీదకి వెళ్తే మనకి పైథాన్ డౌన్లోడ్ అయినట్లు చూపిస్తుంది. ఓకే, మనం ఈ ఫైల్ లొకేషన్ వచ్చితే అది ఏ లొకేషన్లో డౌన్లోడ్ అయిందో దానికి రీడైరెక్ట్ అవుతుంది పేజ్ అనేది. మనకి ఇక్కడ డౌన్లోడ్ అయింది Python 3.14.6. మనం ఇప్పుడు ఏం చేయాలంటే దీని మీద డబుల్ ట్యాప్ చేసాం అనుకోండి, అది ఆటోమేటిక్గా ఇన్స్టాల్ అవుతుంది. కొన్ని సెట్టింగ్స్ అడుగుతుంది. ఓకే, యాడ్ పాత్ ఇది మనం సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని కస్టమైజేషన్ ఇన్స్ట్రక్షన్ వస్తున్నా తర్వాత మనం అన్ని సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ వత్తాలి. నెక్స్ట్ వచ్చిన తర్వాతకి సెలెక్ట్ చేసుకుంటే మంచిది. అన్ని సెలెక్ట్ చేసుకుని ఇన్స్టాల్ కొట్టేస్తే మనకి పర్మిషన్ అడుగుతుంది. ఎస్ అని కొట్టాలి. ఎస్ అని కొడితే ఇది ఆటోమేటిక్గా ఇన్స్టాల్ అవుతుంది. ఇన్స్టాలింగ్ అని ఉంటుంది. ఓకే, రెండు డౌన్లోడ్ అయినాక చూపిస్తే ఇది ఓకే, ఇది ఆటోమేటిక్గా మనకి ఇన్స్టాల్ అయిపోతుంది. ఇది ఇన్స్టాల్ అయిపోయినా కూడా మనం చెక్ చేసుకోవాలి. అంటే లైక్ మన సిస్టమ్ లో ఇది కరెక్ట్ గా సెటప్ అయిందా లేదా అని చెక్ చేసుకోవాలి. అది ఎలా చెక్ చేసుకోవాలో కూడా చూపిస్తా. ఇది ఫస్ట్ అయితే డౌన్లోడ్ కానీ. ఓకే, మన పైథాన్ అయితే సెటప్ అయిపోయింది. సెటప్ వాస్ సక్సెస్ఫుల్ అని మనకి పాపప్ వచ్చింది. చూడండి, దీన్ని క్లోజ్ చేసి ఇప్పుడు మన పైథాన్ ఇన్స్టాల్ అయిందో లేదో చెక్ చేసుకోవాలి ఒకసారి మన కమాండ్ ప్రాంప్ట్ లో. మనం దీనికి విండోస్ CMD అని క్లిక్ చేస్తే మన కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ పైథాన్ వర్షన్ అని క్లిక్ చేస్తే మన డౌన్లోడ్ చేసుకున్న వర్షన్ అయితే వస్తుంది 3.14.6. మనం డౌన్లోడ్ చేసుకున్న వర్షన్ కూడా అదే 3.14.6. ఇది మన దాంట్లో సెటప్ అయిపోయింది. మనం ఇప్పుడు మన VS కోడ్ డౌన్లోడ్ అయిందో చూద్దాం. మన VS కోడ్ డౌన్లోడ్ అయింది. సేమ్ ఫైల్ మీద క్లిక్ చేస్తే అది రీడైరెక్ట్ అవుతుంది ఫైల్కి. మనం దీని మీద డబల్ ట్యాప్ చేస్తే ఇది కూడా సేమ్ పైథాన్ లెక్కనే సెటప్ అవుతుంది. కొన్ని దీని మీద యాక్సెప్ట్ మీద క్లిక్ చేసి నెక్స్ట్ క్లిక్ చేయండి. తర్వాత నెక్స్ట్ ఓకే, క్రియేట్ డెస్క్టాప్ ఐకాన్ ఇవన్నీ సెలెక్ట్ చేసుకుంటే బెటర్. నెక్స్ట్ క్లిక్ చేసి ఇన్స్టాల్ కొడితేస్తే అది ఇన్స్టాల్ అవుతుంది. ఇలా మన సిస్టమ్ని బట్టి కొంచెం స్లో ఆర్ ఫాస్ట్గా అవుతుంది. ఓకే, ఇది ఆల్మోస్ట్ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అయిపోయింది. ఓకే, మనకి ఫినిష్ అని కూడా వచ్చింది. కంప్లీట్ విత్ విజువల్ స్టూడియో కోడ్ సెటప్ అని వచ్చేసింది. మనం ఫినిష్ కొట్టేసి ఒక ఐకాన్ వచ్చేసింది ఇక్కడ. దీన్ని డబల్ టైప్ చేస్తే మనకి ఓపెన్ అవుతుంది. ఓకే, ఓపెన్ అయింది. ఇప్పుడు ఓపెన్ అయినప్పుడు మనం ఏం చేయాలంటే లైక్ సింపుల్గా నేను మీకు పైథాన్ కోడ్ రాసి కూడా చూపిస్తాను కదా, అందుకే మనం టర్మినల్కి వెళ్ళి ఇందులో చెక్ చేసుకున్నాం ఒకసారి. వర్షన్ ఓకే చూపిస్తుంది ఇందులో కూడా. మనం ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఒక ఫైల్ ఓపెన్ చేసుకోవాలి. లైక్ ఏదైనా ఒకటి ఓపెన్ ఫోల్డర్. నేను ఏదో ఒకటి డాక్యుమెంట్లో ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తా. లైక్ డెమో క్రియేట్ చేసి ఫోల్డర్ని ఓపెన్ చేస్తాం. ఓపెన్ చేసేసి ఇక్కడ ఒక ఫైల్ని క్రియేట్ చేస్తాం. లైక్ demo.py. ఓకే, మనకి demo.py అనేది మనకి పైథాన్ సింబల్ కూడా వచ్చేసింది. మనం ఎక్స్టెన్షన్ ఇచ్చినాం కాబట్టి. ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే నేను ఇక్కడ ఒక చిన్న కోడ్ రాస్తా. ప్రింట్ నేను పైథాన్ అనేది ప్రింట్ చేస్తున్నా. ఇక్కడ మనకి రన్ ఆప్షన్ ఉంటుంది టాప్ లో. ఇక్కడ మనకి రన్ ఒకవేళ స్టార్ట్ డీబగ్గింగ్, ఒకవేళ మీకు ఏమైనా డీబగ్స్ ఏమైనా అంటే లైక్ బగ్స్ ఏమైనా ఉంటే మనం డీబగ్ చేసుకోవాలంటే ఇది క్లిక్ చేయొచ్చు F5 డైరెక్ట్.
ఆర్ కంట్రోల్ F5 కొడితే డైరెక్ట్ డీబగ్ లేకుండా రన్ అవుతుంది. రన్ క్లిక్ చేస్తే ఇది మనకి ఒక పర్మిషన్ అయితే అడుగుతుంది. ట్రస్ట్ ఫోల్డర్ అండ్ కంటిన్యూ అంటే మనకు సెక్యూరిటీ ఉందా లేదా అని. ఓకే, కంట్రోల్ అయింది కాబట్టి మనం ఇన్‌స్టాల్ పైథాన్ ఎక్స్‌టెన్షన్ అని ఉంటది. ఇది ఇన్‌స్టాల్ చేసుకున్నాం అనుకోండి, ఇది ఆటోమేటిక్‌గా మనకి ఫైల్ అనేది సెక్యూరా కాదా అని ఒకసారి చూసుకొని, ఒక సెక్యూర్ అనుకుంటే మనకి ఇక్కడ ఒక రన్ సింబల్ ఇస్తది. ఈ రన్ సింబల్ డైరెక్ట్ క్లిక్ చేస్తే మనం డైరెక్ట్‌గా మన టెర్మినల్‌లో మనకు అవుట్‌పుట్ అని వస్తది. ఇప్పుడు నేను ఒక సెకండ్ ప్రోగ్రామ్ రన్ చేస్తా. లైక్ ఏందంటే a = 10, b = 20, లైక్ ప్రింట్ a + b. ఓకే, దీన్ని రన్ చేశాను అనుకోండి. ఓకే, 10 + 20 30. ఓకే, మనకి 30 అనేది అవుట్‌పుట్ వచ్చింది. ఈ విధంగా మనం VS కోడ్‌ని ఇంకా అలాగే పైథాన్‌ని సెటప్ చేసుకోవచ్చు మన ల్యాప్‌టాప్‌లో సింపుల్‌గా. ఒకవేళ మీకు ఏమైనా డౌట్ వస్తే మళ్ళీ ఒకసారి వీడియో ఫస్ట్ నుంచి చూడండి. ఫుల్ క్లారిటీగా ఉంటది. స్టెప్ బై స్టెప్ ఫాలో కండి. ఇంత సింపుల్‌గా మనం VS కోడ్ సెట్ చేసుకోవచ్చు. ఇందులో ఇంక మనం పైథాన్ కోడ్ మొత్తం రాయొచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి. దాని మీద వీడియోస్ చేయడానికి ట్రై చేస్తా. థాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.